ఒక సేవకుడు రాత్రి పగలు వాక్యం ధ్యానించి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించి వేదికపైకి వచ్చిన ఇక్కడున్న జనులు కోప స్వభావంతో ఉంటే గనక పరిశుద్ధాత్మ ఇక్కడ పనిచేయడు, పరిశుద్ధాత్మ వెళ్ళిపోవును. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడాలంటే ఇక్కడున్న ప్రజలందరూ ఏకాత్మతో ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. దేవుడు నాతో మాట్లాడతాడని ఆశతో ఇక్కడ రావాలి, ఒక దావంతో రావాలి. ఏదో ఆలోచిస్తూ రావడం కాదు, ఏదో కక్షలు పెట్టుకుని కూర్చోవడం కాదు, ఏదో కోప స్వభావంతో కూర్చోవడం కాదు. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ నన్ను సంధించాలి, ఉదయం ఆయన నాతో మాట్లాడాలి అనే ఆత్మాభిషేకం దగ్గర కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ ఈ మూల నుండి ఆ మూలకి, ఈ మూల నుండి ఆ మూలకి స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు. అందుకే నువ్వు కూటానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను ఆపకూడదు. నువ్వు కూటానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మకి ఆటంకంగా ఉండకూడదు. ఇక్కడ వాక్యాన్ని ఆపే వ్యక్తిగా ఉండకూడదు.